దోస్తులు. ఈరోజు నేను ఒక చిన్న చిట్టి కథ. ఆల్రెడీ మీకు ఈ స్టోరీ తెలిసి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నాను. అనగనగా ఒక ఊరిలో 4 ఆవులు ఉండేవి. ఆ 4 ఆవులు అడవిలోకి ఫుడ్ కోసం, మేత కోసం వెళ్ళేవన్నమాట. అక్కడ అడవిలో సింహాలు, పులులు, వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి. కాకపోతే వైల్డ్ యానిమల్స్ ఈ ఆవులను తినడానికి రావడానికి ధైర్యం చాలక ఉండేవి. ఎందుకంటే ఈ 4 ఆవులు చాలా యూనిటీ తోటి ఏ వచ్చినా కూడా ఆ, వాటికి రివర్స్ అయ్యేలాగా ఉంటుండే అనమాట. ఫైట్ చేసేటట్టు ఉంటుండే. సో ఈ వైల్డ్ యానిమల్స్ వీటి దగ్గరికి రాకపోయేవి, తినకపోయేవి, వీటిని చంపకపోయేవి. సో కొన్ని డేస్కి అలానే ఫ్రెండ్షిప్ ఉన్నాక ఈ 4 ఆవుల మధ్యలో కొంచెం క్లాసెస్ లాగా వచ్చి 4 ఆవులు విడిపోయాయి. 4 ఆవులు విడిపోయిన తర్వాత అవి అడవిలోకి మళ్ళీ మేతకెళ్ళాయి. అప్పుడు 4 ఆవులు సపరేట్గా ఫుడ్ తినడం వల్ల ఆ వైల్డ్ యానిమల్స్కి ఈజీగా అయిపోయి ఒక్కొక్క ఆవుని మెల్లిమెల్లిగా పట్టేసుకొని తినడం స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, యూనిటీగా ఉన్నప్పుడేమో ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. ఎంత పెద్ద యానిమల్ అయినా, యానిమలే కాకుండా ఎలాంటి పెద్ద వాళ్ళైనా మనల్ని ఏం చేయలేరు యూనిటీ ఉన్నప్పుడు. అదే యూనిటీగా లేనప్పుడు వేరే పర్సన్ అయినా, వేరే యానిమల్ అయినా వచ్చి మనల్ని ఈజీగా కిల్ చేసి చంపేస్తాయి. మనలో మనకి యూనిటీ ఖచ్చితంగా ఉండాలి. అంతే, స్టోరీ ఓవర్. నైస్. ఆకలేస్తుంది, ఫుడ్ తినాలి. బాయ్.